అందరికీ నమస్తే అండి. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ గారిని ఆ పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించింది. సో, దాని ద్వారా టీడీపీ పెద్దలు ఒక స్పష్టమైన సంకేతాన్ని, సందేశాన్ని క్యాడర్‌కు పంపించారు. 2 పార్టీల మధ్య సఖ్యతే ముఖ్యం. టీడీపీ, జనసేన మధ్య కోఆర్డినేషను, కమ్యూనికేషను బాగుండాలి. ఎవరైనా తిరుగుబావుట ఎగరవేస్తే, ఎవరైనా పార్టీ నిర్ణయానికి, కూటమి సఖ్యతకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వాళ్లకు ఆ పదవులు ఉండవు. వాళ్ళను తొక్కిపెడతాం అని ఒక సందేశాన్ని పంపించింది. ఈ సందేశం ఒక రకంగా కూటమి ఐక్యతకు మంచిదే. టీడీపీ, జనసేన మధ్య ఉన్న ఆ కమ్యూనికేషన్‌ని, ఆ సఖ్యతను పెంచడానికి ఉపయోగపడుతుంది. అందులోకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే టీడీపీ ఇన్ఛార్జ్ ఇలా వ్యతిరేకంగా వ్యవహరిస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా కూటమి మధ్య విభేదాలకు తావివ్వచ్చు. కాబట్టి టీడీపీ అధిష్టానం భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా ముందుగానే చర్యలు తీసుకుందని చెప్పొచ్చు. అయితే కూటమి పరంగా ఇది మంచి డెసిషనే. కానీ పార్టీ పరంగా చూసుకుంటే, తెలుగుదేశం పార్టీ పరంగా చూసుకుంటే కొన్ని వర్గాలు, ఒక మొత్తం అని చెప్పలేను కానీ కొంతవరకు వర్మ గారికి అన్యాయం జరుగుతున్నట్టుగానే ఫీల్ అవుతారు. ఎస్, ఎందుకంటే వర్మ గారికి ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు సరికదా, ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా తీసేశారు. సో, ఇది ఒక రకంగా వర్మ గారి సానుభూతి పరులకు, వర్మ గారి నియోజకవర్గ ఆయన అనుచరులకు అండ్ కొంతమందికి ఇది నచ్చదు. కానీ కూటమి సఖ్యత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన ఆయుధంగా మారుతుంది. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత వర్మ గారు ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను, నేను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పుకుంటాను అని చెప్పారు. చెప్తూ కాస్త ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, భావోద్వేగానికి గురయ్యారు. దీన్ని వైసీపీ వాళ్ళు రాజకీయంగా వాడుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికి జరిగిన అవమానంగా దీన్ని వైసీపీ వాళ్ళు తెర మీదకి తీసుకొస్తారు. ఆల్రెడీ టీడీపీ, జనసేన మధ్య ఎక్కడ ఏ చిన్నపాటి గ్యాప్ ఉన్నా, ఎక్కడ ఏ చిన్నపాటి వివాదం జరిగినా దాన్ని విపరీతంగా హైలైట్ చేసి, దాన్ని రచ్చ చేసి రాజకీయంగా వాడుకోవడానికి, ఈ 2 పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు వర్మగారి ఉదంతాన్ని ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఆయుధంగా వాడుకుంటారనమాట. సో, రేపు పొద్దున్న అంటే ఇన్నాళ్ళు జనసేన పార్టీ శ్రేణులనే వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టేవాళ్ళు. మీరు అలాంటి వాళ్ళు, మీరు ఒక పార్టీ జెండానే మోయాలి, మీ పార్టీ అధినేత అంతే, సో మీరు శాశ్వతంగా ఒక పార్టీ కిందే పనిచేయాలనేటట్టు చీప్గా మాట్లాడి రెచ్చగొట్టేవాళ్ళు. ఇప్పుడు వర్మ గారి మీద టీడీపీ తీసుకున్న నిర్ణయం వలన వైసీపీ వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు. ఎందుకంటే కూటమి విషయంలో పవన్ కళ్యాణ్ గారు, జనసేన ఎంత క్లారిటీగా ఉందో టీడీపీ, చంద్రబాబు గారు, లోకేష్ గారు అంతే క్లారిటీగా ఉన్నారనేది సంకేతం. కానీ దీన్ని కూడా వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు వర్మ గారిని అంటే ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దొరగారు వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. సో, జనసేనలో వచ్చిన కొత్త వైసీపీ నాయకత్వం జనసేన పార్టీ పెత్తనాన్ని కబ్జా చేసి తెలుగుదేశం పార్టీని అడ్డుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి పనులు జరగకుండా అడ్డుకుంటున్నారు. దాన్ని వాస్తవికంగా ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేయాల్సిన వర్మ గారు కాస్త ఎక్కువగా అక్కడ జరుగుతున్న దానికంటే ఎక్కువగా ప్రజెంట్ చేసి, ఎక్కువగా మాట్లాడి పార్టీ అధిష్టానం దృష్టిలో చెడ్డవాడయ్యారు, నెగిటివ్ మార్కులు తెచ్చుకున్నారు. కాబట్టి ఇన్ఛార్జ్ పదవి కోల్పోయారు. సో, అక్కడ వరకు జరిగింది అది. అంటే అక్కడ జరిగినట్టు ప్రజెంట్ చేస్తే పరిస్థితి వేరేలా ఉండదు. ఆయన ఎక్కువ చేశారు కాబట్టి ఆయనకి ఇప్పుడు పదవి పోయింది. ఎట్ ద సేమ్ టైం ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇక మీదట ఈ పరిణామాలు, ఈ సఖ్యత లేకపోవడం, ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండవు. అయితే వర్మ గారిని వైసీపీ వాళ్ళు టచ్లో ఉన్నారు. ఇప్పుడు కాదు, మాజీ ఎమ్మెల్యే ద్వారా వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన 2 నెలల తర్వాత నుంచి కూడా వర్మతో వైసీపీ వాళ్ళు టచ్లోకి వెళ్ళారు. ఎందుకంటే ఆయన్ను పార్టీలో చేర్చుకుంటే కొంత కలిసి వస్తుంది. అంటే సింపతి, ఇదిగో టీడీపీకి వీళ్ళ కూటమి వలన వాళ్ళ నాయకులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి మేము షెల్టర్ ఇస్తున్నాము, అది ఇదని ఏదో వాళ్ళు చెప్పుకోవడానికి, ప్రజెంట్ చేసుకోవడానికి ఏదో వాళ్ళు చూస్తున్నారు. కానీ మేబీ వర్మ గారు అయితే ఆ డెసిషన్ తీసుకునే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే పార్టీకి కట్టుబడి ఉంటానని చెప్పారు. సో, దీన్ని రాజకీయంగా వాడుకుంటారా, లేదంటే కొన్నాళ్ళు స్తబ్దుగా సైలెంట్గా ఉంటారా అనేది చూడాలి.